अथ नमस्ते महोदय, वेदलक्ष्मी। मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शांति शांति शांति। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచనానువాద కౌముదిలో 17వ అభ్యాసం చెప్పుకుంటున్నాము. అందులో నియమాల గురించి చెప్పుకుంటున్నాము. ఆ నియమాలు కూడా సంధి నియమాలు మనం చూస్తున్నాం. ముఖ్యంగా విసర్గ సంధి, హల్ సంధుల గురించి. అందులో నిన్న 133వ సూత్రం వరకు ప్రస్తావించుకున్నాము. నిన్న చెప్పిన పాఠంలో ఎవరికన్నా ఇంకేమైనా సందేహం చెప్పండి. నేను చెప్పిన సంధి సూత్రాలు ఎవరికైనా అర్థం కానిది ఉందా? వాషరి అందరికి అర్థమైందా? అస్తు, ఒకసారి మళ్ళీ చెప్తాను చూడండి. ఇక్కడ మనకు విసర్జనీయస్య సహ ఇదేమంటుందంటే, ఎక్కడైనా పదానికి అంతిమంలో విసర్గం వస్తుంది, ఆ విసర్గానికి సకారం వస్తుంది. విసర్జనీయస్య సహ విసర్గానికి సకారం వస్తుంది. ఎప్పుడు వస్తుంది? పక్కన కరు ప్రత్యాహారాలు ఉండాలి. అంటే తర్వాత పదానికి మొదటి అక్షరము కరు ప్రత్యాహారాలు, అంటే కరు ప్రత్యయాలు వర్గాల యొక్క ప్రథమాక్షరాలు కానీ ద్వితీయాక్షరాలు కానీ ఏదో ఒక అక్షరం ఉండాలి. లేదా ష, ష, స ఈ 3 వర్ణాల నుంచి ఒక వర్ణం ఉండాలి. అప్పుడు ఆ విసర్గ స్థానంలో ఖచ్చితంగా సకారం వస్తుంది. ఇది నియమం అనమాట. ఖచ్చితంగా రావాలి, దాంట్లో వికల్పం లేదు. ఇలా కండిషన్ ఉంటే ఖచ్చితంగా వచ్చేస్తుంది. వేరే సూత్రం వచ్చి నిలబెట్టేందుకు ఆ సూత్రం అంటే పనిచేస్తుంది అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా అనివార్యంగా మనకు ఈ సూత్ర నియమానుసారంగా ఎక్కడ ఇలాంటి కండిషన్ వస్తే వచ్చేస్తుంది. కానీ ఈ కింద సూత్రం ఏం చెప్పింది? అక్కడ ఆ సత్వం వస్తుంది. అలాగే ప్రాప్తమైన చోట ఈ సకారం వచ్చింది, విసర్జనీయ సకారం వచ్చిన తర్వాత పక్కన చవర్గం ఉందనుకోండి, ఒకవేళ అప్పుడు చవర్గం అక్షరం ఉంటే స్తుత్వ సంధికి జరిగిపోతుంది అన్నమాట. విసర్జనీయస్య సహ ప్రకారంగా సకారం వచ్చిన తర్వాత ఆ సకారం వచ్చిన మన స్తుత్వ సంధికి జరుగుతుంది. ఎప్పుడు ఒకవేళ తర్వాత పదానికి మొదట చవర్గంలో ఉండే అక్షరం ఏదైనా ఉంటే అప్పుడు ఈ నియమం ప్రకారంగా, లేదా తాళవ షకారం ఉంటే, పుష్పవర్ణాల నుంచి తాళవ షకారం ఉంటే అప్పుడు మనకు స్తుత్వ సంధి కూడా వస్తుంది. ఇది నియమం అన్నమాట. కానీ తర్వాత వాషరి సూత్రం చెప్పిందంటే, లేదంటే ఆ పై సూత్రం ప్రకారం ఈ కరు ప్రత్యయాలను ఖచ్చితంగా రావాలి విసర్గం. ఈ కింది సూత్రం ఏం చెప్పిందంటే దాంట్లో కొంచెం పర్మిషన్ తీసుకుందాం అన్నమాట. ఏ రకంగా అంటే వాషరి, షరి అంటే షరి ప్రత్యాహారాలు. షరి ప్రత్యాహారాలు కేవలం 3 వర్ణాలు వస్తాయి, ష, ష, స. ఈ 3 వర్ణాలు ఉన్నప్పుడు మాత్రము ఆ విసర్గానికి మనకు ఏది సకారం రాదు, విసర్గమే ఉంటుంది. సకారం రాదు, విసర్గమే ఉంటుంది. కానీ వికల్పంగా ఉంటుంది అన్నమాట. అంటే అది ఎందుకంటే కరు ప్రత్యాహారంలో ఈ 3 వర్ణాలు కూడా వస్తున్నాయి. అంటే పై సూత్రం ప్రకారం విసర్గ స్థానంలో విసర్గ సకారం వస్తుంది. కానీ ఈ సూత్రం చెప్పింది విసర్గ స్థానంలో సకారం రాదు, షరి ప్రత్యాహారం ఉన్నప్పుడు మాత్రము ఈ 3 వర్ణాలలోంచి ఏ వర్ణము పక్కన ఉన్నా ఒకసారి మటుకు ఇక్కడ ఆ విసర్గ స్థానంలో సా రాదు, అంటే విసర్గమే ఉంటుంది, వికల్పంగా ఉంటుంది. అంటే హమేషా కాదు, వికల్పంగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఓన్లీ ఈ 3 అక్షరాలు మాత్రం కేవలం పక్కన ఉన్నప్పుడు, ఏదో ఒక అక్షరం పక్కన ఉన్నప్పుడు అప్పుడు మాత్రం అక్కడక్కడ విసర్గ స్థానంలో సకారం ఉన్నా కూడా రాదు, అంటే విసర్గమే వస్తుంది, అక్కడ విసర్గమే ఉంటుంది. వికల్పంగా చెప్పాం. అంటే వికల్పంగా అంటున్నాం కాబట్టి ఒకసారి విసర్గంతో కూడుకున్న రూపం ఉంటుంది, ఒకసారి విసర్గం కాకుండా సకారం వచ్చిన రూపం ఉంటుంది. అందుకే 2 రకాల రూపాలు ఉంటాయి. అది ఈ 2వ వాషరి సూత్రం యొక్క నియమం అన్నమాట. అందుకే విసర్గం తర్వాత
షడ్ ప్రత్యాహారం ఉంటే అక్కడ మనకు ఆ విసర్గ స్థానంలో వికల్పంగా విసర్గం ఉంటుంది, తర్వాత సకారం కూడా వస్తుంది. ఈ రకంగా రెండు రకాల రూపాలు ఉంటాయి అని చెప్పి మనం ప్రస్తావించుకున్నాం. అస్తు. సో అది మీకు ఉదాహరణతో స్పష్టమయ్యాయి అనుకుంటున్నాను. కాబట్టి ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. అస్తు. మహోదయ చిన్న అనుమానం, మహోదయ చిన్న డౌట్ మహోదయ. రామ షష్ఠలో ఇప్పుడు రామ షష్ఠ పక్క పక్కన రాయాలి, అట్లా వికల్పముగా తీసుకున్నప్పుడు రామ షష్ఠ, నెక్స్ట్ ఇప్పుడు రామస్ షష్ఠ. ఇక్కడ సకారానికి మళ్ళీ స్టునాష్టూతో ప్రకారంగా రామ షష్ఠ అని ఒక రూపము, రామ షష్ఠ రెండవ రూపం, అలా రాసుకోవాలా మాది? ఒకటి విసర్గం యొక్క రూపం కూడా వస్తుంది అన్నమాట. ఇక్కడ ఓన్లీ మనకు సంధియుక్త సకారం వచ్చిన రూపం చూపించబడింది. సంధి రాకుండా వికల్పం ఒక పక్షం రానప్పుడు విసర్గమే ఉంటుంది. అందుకే రామ షష్ఠ, హరిహి శేతే విడివిడిగానే ఉంటాయి. అది కూడా రాసుకోవాలి మనం. ఓకేనా? ఇక్కడ అస్తు. నెక్స్ట్ రాసుకోండి. నియమం 134. కవిత గారు చెప్పండి. ఇక్కడ 130వ నియమంలో చూస్తున్నారా? 130లో ఇక్కడ రెండవ దానికి రెండవ ఉదాహరణ చూడండి. అస్మిన్ తర ఉంది కదా ఇక్కడ. అదేంటి, మనకి ఈ అనుస్వరం రావాలి అని అంటే శుత్వ సంధి ప్రాప్తమైతేనే అనుస్వరం వస్తుంది కదా. శుత్వ సంధి సంబంధమే లేదు ఇక్కడ. ఓకే, అందుకే సంబంధం లేదు. అనుస్వారానికి అనుస్నానికి శుత్వ సంబంధం లేదు. అది అస్మిన్ అన్నప్పుడు నకార సకార స్థానం ఎప్పుడైతే వస్తుందో అప్పుడే అనుస్వరం వస్తుంది. అకారం వచ్చిన తర్వాత శుత్వ సంధి ప్రాప్తమైతే వస్తుంది, లేకపోతే లేదు. ఓకే, దానికి సంబంధం లేదండి. ఓకే, ధన్యవాదాలు. నెక్స్ట్ రాసుకుని నియమ 134. నియమ 134 ఇది సింపుల్ ఎక్కువ వాడుతూ ఉంటాం మనం. సస జుసో. మహోదయ ఇప్పుడు మీరు 133 నియమం చెప్పారు కదా. 133 నియమంలో విసర్గ సంధిలో ఒక భాగం మాత్రమే కదా మహోదయ ఇది? ఒక భాగం అంటే మీ తాత్పర్యం? ఒక భాగం అంటే నా ఉద్దేశం రకారం రాకపోవడం, 4-5 రకాలు ఉన్నాయి కదా మహోదయ విసర్గ సంధిలో. దాంట్లో ఇది ఒక పార్ట్ అని. వికల్పం విసర్గ సంధి మనకి చూపించుకోలేదా? అవి వస్తాయి మనకు. ఓకేనా? అదే విసర్గ సంధి చూపించుకోవడం. దాంట్లో ఇంకా చాలా ఉన్నాయి, దాంట్లో ఒకటి క్రమంగా ఉన్నాయి. దాంట్లో మనకు ముఖ్యమైన సందర్భాన్ని బట్టి ఈ సందర్భాన్ని ఇది ఒకటి చూపించినమాట. ఓకేనా? కరెక్ట్. రాసుకోండి. సస జుసో రుహు. సస జుసో రుహు. సస జుసో రుహు బ్రాకెట్ పెట్టుకోండి. సూత్రము రాసుకోండి. పదానికి అంతిమంలో ఉండే సకారానికి లేదా పదానికి అంతిమంలో ఉండే సకారం పదాంత సకారానికి అంటే పదాంత సకారానికి అంటే పదంలో ఉండే అంతిమ సకారం. పదాంత సకారానికి రుకారం వస్తుంది. పదాంత సకారానికి రుకారం వస్తుంది. అలాగే రుకారం వస్తుంది. తర్వాత ఆ రుకారానికి విసర్గం కూడా వస్తుంది. తరువాత ఆ రుకారానికే విసర్గం కూడా వస్తుంది. రాసుకోండి. రుకారం వస్తుంది, తరువాత ఆ రుకారానికి విసర్గం కూడా వస్తుంది. మరియు సజుష్ శబ్దానికి కూడా మరియు
సజు శబ్దానికి కూడా రుకారం వస్తుంది. సజస్సు శబ్దానికి కూడా రుకారం వస్తుంది. సజస్సు శబ్దమే అండి. సజు శబ్దానికి కూడా రుకారం వస్తుంది. సజస్సు శబ్దానికి కూడా రుకారం వస్తుంది. సజస్ శబ్దానికి కూడా రుకారం వస్తుంది. సజు శబ్దానికి కూడా రుకారం వస్తుంది. ఇక్కడ చెప్పారు కదా, పదాంత సకారానికి రుకారం వస్తుంది. తర్వాత సందర్భాన్ని బట్టి ఆ రుకారానికి విసర్గం కూడా వస్తుంది. అలాగే సజుషు శబ్దానికి కూడా రుకారం వస్తుంది. సజుష్ శబ్దానికి కూడా రుకారం వస్తుంది. అంటే సజుస్లో అంతిమ షా ఉంది కదా, మూర్ధన్య షకారం, దానికి కూడా వస్తుంది అన్నమాట. సజుష్ శబ్దానికి కూడా ఇక్కడ రుకారం వస్తుంది. ఏంటండి? రుకారం అంటే హలంత రు వస్తుంది. రూకే మళ్ళీ అనుబంధం లోపం రా మిగులుతుంది. ఓకేనా? అంటే హలంతం మిగులుతుంది, రు వస్తుంది కదా, ఆ రూకి అనుబంధం లోపం చేస్తే రేప మిగులుతుందండి. అది మనకి డైరెక్ట్గా ఇచ్చేదన్నమాట, మనకు అంత లోపలికి అవసరం లేదు. రు కాబట్టి ఆ రూకి అనుబంధం లోపం చేస్తే బ్రాకెట్ రా మిగులుతుంది. ఆ రకారం విసర్గంగా మారుతుంది. ఎప్పుడైనా రు వచ్చిందంటే వెంటనే అందుకే పక్కన ఇచ్చాడు బ్రాకెట్ లో, రా రేపంగా వస్తుంది. ఆ రేపం మళ్ళీ విసర్గంగా మారుతుంది అన్నమాట. అంటే కొన్ని స్థితుల్లో విసర్గం రావడానికి ముందే రేపంలో వేరే సంధి సూత్రం వస్తుంది అన్నమాట. ఒకసారి రూలోనే ఇంకొక సంధి సూత్రం వస్తుంది అన్నమాట. అలాగా కొన్ని మధ్యలో మారిపోతుంటాయి. ఆ స్థితి రూ నుంచి రేపం నుంచి విసర్గంగా మారే లోపల కొన్ని ఏదైనా సంధి సూత్రం ప్రాప్తమైతే ఈ మధ్యలో సంధి సూత్రాలు జరిగిపోతాయి. అవేంటో కూడా చూద్దాం ఇప్పుడు. మొత్తానికి పదాంత సకారానికి రూ వస్తుంది, ఆ రుకారమే విసర్గంగా మారుతుంది. తర్వాత ఆ రుక విసర్గంగా మారుతుంది. అలాగే సజుష్ శబ్దానికి కూడా రుకారం వస్తుంది. సజుష్ శబ్దానికి కూడా రుకారం వస్తుంది. అంటే అంతిమ షకార, మూర్ధన్య షకారానికి, అంతిమ షకారానికి అని అర్థం. మూర్ధన్య షకారం ఉందా, అంతిమ షకారానికి బ్రాకెట్ పెట్టుకో స్పష్టత కొరకు. సజుష్ అంటే మొత్తం సజుష్ శబ్ద స్థానంలో రువు పెట్టాం. సజుష్లో ఉండేటువంటి మూర్ధన్య షకారం అంతిమ ష హలంత వర్ణం అయితే దానికి రుకారం వస్తుంది. ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనకు సకారాంతస్య పదస్య రూ భవతని, పదానికి అంతిమ సకారానికి రూ వస్తుంది చెప్పుకున్నాం. ఇది పదమే, సజుష పదమే, కానీ పదానికి అంతిలో ఉంది సకారం లేదు, దంత సకారం లేదు, మూర్ధన్య షకారం ఉంది. అందుకే విశేషంగా సూత్రం చెప్పాల్సి వచ్చింది అన్నమాట. విశేషంగా మనం సూత్రం చెప్పినాం. ఓన్లీ ఎక్కడ మూర్ధన్య షకారం సకారం వచ్చింది అనుకోండి, అది కేవలము సజుషులో ఉండే సకారానికి మాత్రమే విసర్గం రూ వస్తుంది, మిగిలిన చోట్ల రాదనమాట. అస్తు. ఈ చివరిలో రూ రేపం అవుతుంది, అది ఒకసారి మళ్ళీ చెప్పరా మహోదయ? రూకే అనుబంధ లోపం చేస్తే రేపం మిగులుతుంది అన్నమాట. ఆ రేపానికే మళ్ళీ విసర్గంగా రేపం విసర్గంగా మారుతుంది. అది మీకు అవసరం లేదు. అస్తు అస్తు బ్రాకెట్ ఎలా రాసుకోండి. అస్తు. దాంట్లో కంటిన్యూగా ఎక్కడైతే రుకారానికి ఊ లేదా య, ఎక్కడైతే రుకారానికి రు అంటే రూ వచ్చింది కదా, పై నియమం ప్రకారంగా రూ వచ్చింది అనుకోండి. ఎక్కడ రుకారానికి ఊ లేదా యా హలంతం, ఎక్కడైనా రుకారానికి ఊ లేదా యా రాకుంటే అక్కడ రేపమే మిగులుతుంది. రేప్ హలంతం మిగులుతుంది. ఎక్కడైతే రు వచ్చిన తర్వాత ఇక్కడ రుకారానికి ఊ లేదా యా రాకుంటే అప్పుడు రానే మిగులుతుంది, అంటే రేపమే మిగులుతుంది. ఈ విషయం, ఈ వాక్యం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఆ పైన బిందు ప్రకారం ఏంటి,
పదానికి అంతే సకాలం రూ వచ్చేస్తుంది ఖచ్చితంగా. రూ వచ్చిన వెంటనే ఇంకో సూత్రం వేరే సూత్రం వచ్చి ఆ రూకి ఊ చేస్తుంది. మళ్ళీ ఏం చేస్తుందండి, ఆ రూ స్థానం ఊ వచ్చేస్తుంది అన్నమాట. వెంటనే ఖచ్చితంగా వస్తుంది. అది ఒకవేళ రాకుంటే ఎక్కడైనా రాలే అనుకున్నామండి, అంటే సామాన్యంగా ఆ సందర్భం ఉంటే ఎక్కువ శాతం వస్తుందన్నమాట. ఒకవేళ రాకుంటే ఆ సందర్భం చెప్పాడు. జహా ఎక్కడైతే రూకో ఊ లేదా యా, ఈ రెండిట్లో ఊ గాని ఊ వస్తుంది, యా వస్తుంది. ఊ లేదా యా రాకుంటే అప్పుడు అదే రకారమే మిగులుతుంది. అంటే రూకి అనుమతి లోపల చేస్తే రేపం మిగులుతుంది అన్నమాట. రకారం మిగులుతుంది, రకారం మిగులుతుంది. ఓకేనా? ఆడికి ఒక బిందు, నెక్స్ట్ బిందు రాసుకుని దాంట్లో కంటిన్యూగా ఫుల్ స్టాప్ పెట్టి అకారము లేదా ఆకారం కంటే అకారము లేదా ఆకారం కంటే అకారం లేదా ఆకారం కంటే అన్య స్వరాలు తర్వాత అకారము లేదా ఆకారం కంటే భిన్నమైన అన్య స్వరముల తరువాత అకారం లేదా ఆకారం కంటే అన్య స్వరముల తర్వాత రకారము అంటే రేపము శేషంగా మిగులుతుంది. అకారం లేదా ఆకారం కంటే భిన్న స్వరాలలో భిన్న స్వరాల అదే సూత్రండి. అకారము లేదా ఆకారం కంటే భిన్నమైన అకారము లేదా ఆకారం కంటే భిన్నమైన స్వరముల తర్వాత రేపం మిగులుతుంది. అంటే రకారం రేపం మిగులుతుంది. అంటే రా హలంత మిగులుతుంది, రేపం మిగులుతుంది. అకారం లేదా ఆకారం కంటే అన్య స్వరాల తర్వాత అకారం లేదా ఆకారం కంటే అన్య స్వరముల తర్వాత రేపమే మిగులుతుంది. కానీ తరువాత ఏదైనా స్వరము లేదా వ్యంజనం ఉంటేనే, కానీ తరువాత ఏదైనా ఏవైనా స్వరాలు లేదా వ్యంజనాలు అంటే వర్గాల యొక్క 3, 4, 5 అక్షరాలు ఉంటేనే, ఏవైనా స్వరాలు లేదా వ్యంజనాలు అంటే బ్రాకెట్లో 3, 4, 5 అంటే వర్గాల యొక్క 3వ అక్షరం కానీ వర్గాల యొక్క 4వ అక్షరం కానీ వర్గాల యొక్క 5 అక్షరం వ్యంజనాలు వస్తాయన్నమాట. ఇవి ఉంటేనే ఇక్కడ మనం 3 బిందులు చెప్పుకున్నామట. అది మీకు ఉదాహరణ చూపిస్తాను. రాసుకో ఉదాహరణ రాసుకోండి. హరిహి ప్లస్ అవదత్, హరిహి ప్లస్ అవదత్. హరిహి ఇక్కడ విసర్గం ఉంది, కాబట్టి పక్కనే ఏమని చెప్పుకున్నాం, హరిహి ప్లస్ అవదత్ స్వరం అండి. ఇక్కడ స్వరం ఉంది కాబట్టి ఏం చెప్పుకున్నాం, ఆ స్వరం ఉన్నప్పుడు ఆ ముందు ఏంటి పదానికి అంత విసర్గం ఉంది కాబట్టి వెంటనే రూ వచ్చేస్తుంది అన్నమాట. ఓకేనా? ముందు ఏం వస్తుంది, హరిహి ప్లస్ అవదత్. ఈ సందర్భంలో పదాంత విసర్గానికి ఇక్కడ ముందు స్థితి తీసుకుంటామట, అంటే విసర్గం రావడానికి ముందు స్థితిలోనే. అప్పుడు హరిస్ ఉంటుందన్నమాట. హరిస్కే ససజుసో రుహు ప్రకారం రూ వచ్చింది. ఆ రూకే విసర్గం వచ్చేసింది అన్నమాట. రూకి ఏమొచ్చింది, విసర్గం వచ్చేసింది అన్నమాట. అంటే విసర్గం రావడానికి ముందు స్థితి ఏదైతే ఉందో మనం ఏం చెప్పుకున్నాం, పదానికి అంతిమ మామూలుగా అయితే హరిష్ శబ్దము,
హరి శబ్దానికి ససజుసోరు ఈ స్థితిలో మనకు రూ వచ్చేసింది. ఆ రూకి అనుమతి చూపించే రా మిగిలింది. ఓకేనా? ఆ రకారమే విసర్గంగా మారింది. అందుకే హరి వచ్చిందన్నమాట. పక్కన అవదత్ శబ్దం ఉన్నమాట. ఇక్కడ ఏమంటుంటే స్వరం ఉన్నమాట. స్వరం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ విసర్గం రావడానికి ముందు స్థితి ఏదైతే ఉందో రేపం అని చెప్పుకున్నాం. ఇక్కడ ఏం చెప్పుకున్నాం? ఆ లేదా ఆ కంటే అకారం లేదా ఆకారం అన్య స్వరాలు తర్వాత ఉంటే గిన అప్పుడు రేపం మిగులుతుంది చెప్పాం. రేపం మిగులుతుంది చెప్పుకున్నామట. అందుకే ఇక్కడ రేపం మిగిలిందన్నమాట. అంటే ఇప్పుడు హరిహి ప్లస్ అవదత్లో ఇక్కడ మనకు ఆ రేపం వచ్చిందండి. విసర్గం కంటే ముందు ఏదైతే ఉందో అది అలాగే ఉండిపోయింది. హరి అవదత్ వచ్చిందన్నమాట. హరి రవదత్, హరిహి అవదత్. నెక్స్ట్ రాసుకోండి. పితుహు ప్లస్ ఇచ్చ. పితుహు ప్లస్ ఇచ్చ. ఇక్కడ స్వరం ఉంది. ఇక్కడ విసర్గం కంటే ముందు స్థితి ఏంటి? రేపానికి విసర్గం వస్తుంది చెప్పినాం. ఆవిడ పితురు శబ్దం ఉన్నాడ. పితురు ప్లస్ ఇచ్చ, పితురు ఇచ్చ. ఎందుకంటే స్వరం ఉంటే మనకు అక్కడ రేపం మిగులుతుంది చెప్పుకున్నాం. అందుకే రేపం మిగులుతున్నాం ఇక్కడ. పితుహు ప్లస్ ఇచ్చ, పితురు ఇచ్చ. పితుహు ఇక్కడ పితురు ప్లస్ ఇచ్చ అని చెప్పామంట ముందు స్థితి అయితే. అందుకే పితురు ఇచ్చ అలా వచ్చేసినామాట. లక్ష్మీ రియం. లక్ష్మీది ప్లస్ ఇయం. లక్ష్మీరియం ఏంటని? పితురిచ్చ. పితుహు పితురు శబ్దం. పితురు ప్లస్ రేపు హాలంతా పక్కన ఇచ్చాక ఈ రేపన కలిస్తే పితురు ఇచ్చ అయిపోయింది అన్నమాట. ఓకే, అస్తు మహోదయ. నెక్స్ట్ లక్ష్మీ ప్లస్ ఇయం. లక్ష్మీ ప్లస్ ఇయం లక్ష్మీరియం అలా వచ్చేసింది. లక్ష్మీరియం. మహోదయ లక్ష్మీ అని రాసుకోవాలా మహోదయ? లక్ష్మీ అని రాసుకోవాలా మహోదయ? విసర్గం పెట్టుకోవాలి మహోదయ. విసర్గం ఉంటే లక్ష్మీరియం. లక్ష్మీ ప్లస్ ఇయం లక్ష్మీరియం. జీ రాసుకోండి. దీంట్లో విసర్గం ఉండదు, రాసుకొని చెప్తాను ఇది కూడా. లక్ష్మీ ప్లస్ ఇయం లక్ష్మీరియం. మహోదయ లక్ష్మీ రియం కదా మహోదయ? ఇయం అండి. ఇయం అంటే ఇయం రకారానికి ఈ వస్తుంది కదా, రియం అవుతుంది. అది అదే పనికి ఈ కలిపేసాం. ఇయం రేపానికి ఈ కలిపేస్తే రియం అవుతుంది. అది పనిట్లో మనకు రేపు పితు రిచ్చ రీ ఉందా అలా కలుపుకున్నాం కదా, పైన కింద కూడా అలాగే. ఇది మీకు మళ్ళీ కూడా నేను చెప్తాను. దీంట్లో కొన్ని చెప్పాల్సిన నియమాలు ఉన్నాయి. ఓకేనా? ఇప్పుడు ఇలా రాసుకోండి. ఓకేనా? ఈ సూత్రాన్ని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ 3 ఉదాహరణ రాసుకోండి. మహోదయ లక్ష్మీ కూడా లక్ష్మీ అనే శబ్దమా? జీ దీంట్లో విసర్గం ఉండదు, కొంచెం లోపిస్తుంది. అది చెప్తా అంటున్నాను, దానికి సంబంధించి చెప్తాను నేను. ఓకేనా? లక్ష్మీ ప్రథమ ఏకవచన రూపం. లక్ష్మీ విసర్గం ఉంటుంది కాబట్టి అందుకే ఇక్కడ ఆ సందర్భంలో లక్ష్మీ రియం అని చెప్పి ఈకారాంత శబ్దంలో లక్ష్మికి విసర్గ వస్తుంది. లక్ష్మి హరస్వీకారం దీర్ఘీకారం దీర్ఘ ఈకారం విసర్గం వస్తుంది. ఓకే, అస్తు. అందుకే విసర్గం వచ్చి కాబట్టి ఇక్కడ ఈ నియమం ప్రకారం లక్ష్మీ రియం అని చెప్పుకున్నాడు. అస్తు. నెక్స్ట్ రాసుకోండి. మహోదయ ఇప్పుడు లక్ష్మీ ప్లస్ ఇయం రాసుకోవాలా? లక్ష్మీ ప్లస్ ఇయం రాసుకోవాలా? లక్ష్మీ ప్లస్ ఇయం ఈజ్ ఈక్వల్ టు లక్ష్మీరియం. అక్కడ పితుహు ప్లస్ ఇచ్చా అన్నాం, పితురు ఇచ్చా రాశాం. అలాగే లక్ష్మీ ప్లస్ ఇయం లక్ష్మీరియం. అక్కడ పైన ఎలా రాసుకున్నాం? ఇప్పుడు హరి అవదత్ రాసుకునేదా?
కానీ సమస్త పదంలో ఇజ్ ఈక్వల్ టు హరి రవదత్ రాసుకున్నాం కదా, అదనమాట. అస్తు మహోదయ. నెక్స్ట్ రాసుకొని చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి నియమ 135. నియమ 135. అతో రో రప్లుతాదప్లుతే. అతో రో రప్లుతాదప్లుతే. అతో రో రప్లుతాదప్లుతే. అతో రో రప్లుతాద్ అప్లుతే. అతో రో రప్లుతాద్ దప్లుతే. దప్లుతాదప్లుతే. రో రప్లుతాదప్లుతే. ఓకేనా? సూత్రం బ్రాకెట్లో పెట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కేవలం సామాన్యంగా వినండి. ఇదేమంటుందంటే రెండు అకారాల మధ్య ఉన్నటువంటి రెండు అకారాల మధ్య ఉన్నటువంటి రుకారానికి ఉకారం చేస్తుందండి. ఈ సూత్రం ఏంటంటే ఉత్తు చేస్తున్నా అంటే ఉకారం చేస్తున్నాను. రేపానికి ఊ చేస్తున్నా ఏం చేస్తుంది? రేపమునకు రకారం వస్తుంది, మిగులుతుంది. రు వచ్చింది కదా శశ చేసే రూప రకంగా. ఆ రూకి అనుమతి చూపిస్తే రా మిగులుతుంది, రేప మిగులుతుంది. ఆ రేప స్థానం ఉత్తర పదానికి అంతిమంలో ఉత్తర పదానికి ఆది వర్ణం అకారం ఉండాలి. మహోదయ మధ్యలో మీరు కొంచెం మ్యూట్ లో పోయారు మహోదయ. మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పండి మహోదయ. రాసుకోవద్దు మీరు. పూర్వ పదానికి అంతిమ వర్ణం హ్రస్వ వర్ణం ఉండాలి, అత్ ఉండాలి, అకారం ఉండాలి, హ్రస్వ అకారం ఉండాలి. అదే విధంగా ఉత్తర పదానికి మొదటి అక్షరం కూడా, అంటే పదపదానికి మొదటి అక్షరం కూడా అకారం ఉండాలి, హ్రస్వ అకారం ఉండాలి. అప్పుడు మధ్యలో ఉన్నటువంటి రేపం ఏదైతే ఉందో ఆ రేప స్థానంలో ఈ సూత్రం ఉకారం చేస్తుంది. ఓకేనా? ఉకారం చేస్తున్నాడు. ఉకారం వచ్చిన తర్వాత అప్పుడు ఆ ఊ ముందుగా ఆ ఉంది కదా, ఆవు కలిసి ఆద్ గుణాపక గుణం చేస్తే ఊ అయిపోతుంది అన్నమాట. తర్వాత అకారం ఉంటే ఏంగ పదాంతర ప్రకారం అవగతి చేయడం కూడా వస్తుంది. అవేంటో మీకు చూపిస్తాను. మీకు అవగాహన కొరకు చెప్పాను, రాసుకుంటే స్పష్టమవుతుంది. రాసుకోండి. హ్రస్వ అకారం తరువాత హ్రస్వ అకారము తరువాత హ్రస్వ అకారము తరువాత రుకారానికి బ్రాకెట్లకు విసర్గము లేదా రేప అలాగే రాసుకోండి. అంటే ఒకసారి మనకు విసర్గం వస్తుంది, ఒకసారి రేప స్థితిలో ఉంటుంది అన్నమాట. ఓకేనా? హ్రస్వ అకారం తర్వాత రు బ్రాకెట్లో విసర్గము యా అంటే లేదా రా మిగులుతుంది అన్నమాట. అట్లా బ్రాకెట్ పెట్టుకుని హ్రస్వ అకారము తర్వాత రుకారమునకు ఉకారం వస్తుంది. హ్రస్వ అకారము తర్వాత రుకారమునకు ఏమొస్తుంది? ఉకారం వస్తుంది. కానీ తరువాత పదానికి మొదటి అక్షరం అకారం ఉంటేనే, హ్రస్వ అకారం ఉంటేనే, అంటే ముందు హ్రస్వ అకారం ఉండాలి, తర్వాత కూడా హ్రస్వ అకారం ఉండాలన్నమాట. కానీ తర్వాత పదానికి పరపదానికి లేదా పరపదానికి మొదటి అక్షరం హ్రస్వ అకారం ఉంటేనే, హ్రస్వ అకారం ఉంటేనే. తర్వాత రాసుకున్న తర్వాత నియమం 101 అనుసారంగా గుణము, తర్వాత నియమం 101 అనుసారంగా గుణము మరియు 103 నియమానుసారంగా పూర్వరూప సంధి కూడా వర్తిస్తాయి. పూర్వరూప సంధి సూత్రాలు కూడా వర్తిస్తాయి. మళ్ళీ చెప్పరా అండి?
తరువాత నియమం 101 ప్రకారంగా 101 నియమానుసారంగా గుణం వస్తుంది. తరువాత నియమం 101 అనుసారంగా గుణం వస్తుంది. మరియు 103 అనుసారంగా పూర్వరూప సంధి కూడా వస్తుంది. మరియు 103 నియమానుసారంగా పూర్వరూప సంధి కూడా వస్తుంది. పూర్వరూప సంధి కూడా వస్తుంది. పూర్వరూప సంధి కూడా వస్తుంది. రాసుకోండి. దీనికి ఉదాహరణ కొంచెం అహ ప్లస్ ఆ ఇక్కడ ఎట్లా ఉందో రాసుకోండి. ఉదాహరణకి అహ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు ఓ పక్కన ఎస్ ఆకారం అంటే అవకల చిహ్నం అది. అలాగే రాసుకోండి. అహ ప్లస్ ఆ అంటే చూడు, ఆ అహ అంటే విసర్గానికి ముందు ఆ ఉంది, తర్వాత ప్లస్ తర్వాత ఆ ఉంది. అంటే రెండు అకారాలకు మధ్య విసర్గం ఉందా? రెండు అకారాలకు మధ్య విసర్గం ఉంది. ఆ విసర్గం అంటే ఏమిటి? విసర్గం ఎక్కడ చూసింది? రేపానికి విసర్గం వచ్చింది. ఓకేనా? రేపానికి విసర్గం వచ్చింది అన్నమాట. ఆ రేపానికి మధ్యలో ఉండే రేపానికి మన సూత్రము ఉకారం చేస్తుందన్నమాట. అంటే రెండు అకారాలకు మధ్యన ఉండేటువంటి రేప ఊ చేస్తుందన్నమాట. అప్పుడు ఆ ఊ ఆ అలా వస్తాయన్నమాట. ఓకేనా? అప్పుడు ఊ వచ్చినప్పుడు నియమం 101 ప్రకారం గుణం చేస్తే ఓ అయిపోతుంది. మళ్ళీ పూర్వరూప 102 103 ప్రకారంగా ఏంగహ పదాంతాదతి ప్రకారంగా పూర్వరూప సంధి చేస్తే అవకృత చిహ్నం వస్తుందన్నమాట. ఇలాగ మారిపోతుంది, ఓగా మారిపోతుంది. అహ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు ఓగా మారిపోతుంది. ఆద్గుణ ప్లస్ ఏంగ పదాంతాదతి. అతి అంటే పక్కన ఉంటే, అకారం పక్కన ఉంటే పక్కన ఉన్న అకారం పూర్వంలో కలిసిపోతుంది. అంటే ఓ కారంలో కానీ ఏ కారంలో కానీ కలిసిపోతుంది. ఓకేనా? అదేంటో కింద చూద్దాం. రాసుకోండి. ఇప్పుడు ఉదాహరణ ఇంకోటి దాని కింద ఇప్పుడు అది జస్ట్ అర్థం చేసుకోవడానికి ఒక సింగిల్ గా చూపించారు. పద రూపం చూద్దాం. కహ ప్లస్ అపి రాసుకోండి. కహ ప్లస్ అపి. ఇప్పుడు కహ ప్లస్ అపి మనం ఏం చెప్పిన? హ్రస్వ అకారము తర్వాత అని చెప్పాం. సూత్రం చెప్పుకున్నాం. సూత్రార్థంలో హ్రస్వ ఆకారం తర్వాత. ఇప్పుడు కహలో హ్రస్వ ఆకారం ఎక్కడ ఉంది? కకారంలో ఉండే అకారం ఉంది కదా, అది తీసుకోవాలి. కకారంలో ఉండే అకారం. ఆ అకారం తర్వాత రేపమునకు అని చెప్పాను. రేపం అంటే ఏమిటి? ఒకసారి విసర్గం ఉంటుంటుంది, ఒకసారి రేపం ఉంటుంది. ఇక్కడ మనకు విసర్గం ఉంది, అది తీసుకుంటాం. హ్రస్వ అకారం తర్వాత రేపమునకు. రేపం అంటే విసర్గ స్థితిలో ఉందని చెప్పి అర్థం చేసుకోండి. అంటే విసర్గం రేపంగా మారింది కాబట్టి రేప స్థితిని తీసుకోండి ఇక్కడ మీరు. అంటే విసర్గ రేపమునకే అంటే రకారానికి విసర్గం వచ్చింది కానీ రేపమే చెప్తున్నా ఇక్కడ. హ్రస్వ అకారం తర్వాత రేపమునకు, విసర్గం రేపంగా చెప్తున్నమాట. విసర్గమునకు మళ్ళీ అకారమే పక్కన ఉంటే అప్పుడు ఉకారం వస్తుంది. ఓకేనా? కహ ప్లస్ అపి. పూర్వంలో కకారంలో అకారం ఉంది, తర్వాత పదానికి అపి పదానికి ఉత్తర పదానికి పదానికి మొదటి అక్షరం ఆ ఉంది. రెండు అకారానికి మధ్య విసర్గం. విసర్గం అంటే రేపం. రేపం ఉంది కదా, కాబట్టి ఆ రేపస్థానం ఊ వస్తుందన్నమాట. అప్పుడు ఏమైపోయింది? కా ప్లస్ ఊ, కా ప్లస్ ఊ ప్లస్ అపి. ఇప్పుడు ఈ స్థితిలో కా ప్లస్ ఊ ఉంది కదా, అంటే అకారం తర్వాత అకారంకు ఈ ఊదులు పదం బాగున్నప్పుడు పూర్వ పద వ్యవస్థ గుణం ఏకాదేశం వచ్చును. మన యొక్క ఆదిగుణ సంధి చెప్పుకున్నమాట. ఆ సంధి నియమం ప్రకారంగా ఆ తర్వాత ఈ ఉంటే ఏ అయిపోయింది, రెండు కలిసి ఏగా మారిపోయింది. ఆ తర్వాత ఇక్కడ ఊ వచ్చింది కాబట్టి ఆ ఊ కలిసి ఓగా మారిపోయింది. అంటే కో అయిపోయింది అన్నమాట. ఏమైపోయింది? కోగా మారిపోయింది. కో అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంగా పదాంతాదతి 103వ సూత్రం వస్తుంది. ఇదేమంటుంది? ఒకవేళ పదానికి అంత్యంలో ఏకారం తర్వాత పదానికి అంత్యంలో ఏకారం ఉంటే లేదా పదానికి అంత ఓకారం ఉంటే తర్వాత అకారం ఉందనుకోండి, అంటే పదానికి అంత ఏకారం ఉండి తర్వాత పదం అకారం ఉంటే ఆ అకారం పూర్వంలో ఉండే ఏకారంలో కానీ పూర్వంలో ఉండే ఓకారంలో కానీ కలిసిపోతుంది. కలిసిపోయి తెలుసుకోవడం కోసం అవకృత చిహ్నాన్ని పెడతాము. అది ఇక్కడ కో అయిపోయింది. కో ప్లస్ అపి. ఓకారం తర్వాత అపిలో ఆ ఉంది కాబట్టి వెంటనే ఆ అకారము అవకృత చిహ్నంగా మారిపోయింది. అంటే దాని పూర్వంలో ఓకారం కలిసిపోయింది అన్నమాట. అది కలిసిపోతే మనకు అర్థం కాదు కదా, అందుకే తెలుసుకోవడం కొద్దికి ఇక్కడ అకారం తెలుసుకోవడం కొద్దికి అవకృత చిహ్నాన్ని ఎస్ ఆకారం పెడతాం అనమాట. అందుకే కహ ప్లస్ అపి కోపి. అంటే మనకు ఈ సూత్రం వచ్చి రేపస్థానం ఉత్పన్నం చేసిన తర్వాత మనకు 101వ నియమం వచ్చింది, 103వ నియమం వచ్చింది. అంటే ఆద్గుణ వచ్చింది, ఏంగ పదాంతాదతి. ఈ రెండు సూత్రాలు వచ్చి పనిచేసాయి. ఎప్పుడు ఈ సూత్రం ఉకారం చేసిన తర్వాత.
ఈ సూత్రం ఉకారం చేయదనుకోండి, అతో రోదప్లుత దప్లుతే ఆద్గుణ కూడా రాదు, ఏంగ పదాంతది కూడా రాదనమాట. అట్లా ఎన్నైనా తీసుకోవచ్చు. కహ ప్లస్ అపి కోపి, అలాగే కహ ప్లస్ అయం, కహ ప్లస్ అయం కోయం, అలాగే రామ ప్లస్ అవదత్, రామో అవదత్. ఈ రెండు పనిచేసిందే ఖచ్చితంగా ఆద్గుణ ఏంగా పదాంతది ఖచ్చితంగా పనిచేస్తాయి. అంటే కొన్ని చోట్ల ఆద్గుణ పనిచేస్తుంది, కొన్ని చోట్ల ఏంగా పదాంతది అనివార్యం కాదండి. అది ఓన్లీ హ్రస్వాకారం ఉంటే, ఏంగ పదాంతాద్ అతి హ్రస్వాకారం ఉంటే తర్వాత పదానికి అప్పుడు మాత్రమే ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ మనకు తర్వాత పదానికి మొదటి అక్షరము హ్రస్వాకారం కాకుండా వేరే అక్షరం ఉందనుకోండి, అప్పుడు రాదనమాట. దాదాపుగా మనకు ఇక్కడ అతో రోదప్లుత దప్లుతే నియమం ప్రకారం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వస్తుంది, సందేహం లేదు. వేరే చోట్ల దీని తర్వాత సూత్రం ఉంది, అక్కడ రాదు మనకు. అది మనం అప్పుడు చెప్పుకున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి రెండు అకారాలకు మధ్యలో ఉండే రేపానికి ఉకారం వస్తుంది. ఉకారం రాగానే ఆకి ఊకి మధ్య ఆద్గుణ ప్రకారం గుణం చేస్తే ఓ అయిపోతుంది. తర్వాత ఓ వచ్చిన తర్వాత వెంటనే పక్కన అకారం ఉంది కాబట్టి, హ్రస్వ అకారం ఉంది కాబట్టి ఏంగ పదాంతాదతి ప్రకారంగా ఆ అకారము పూర్వంలో ఉండే ఓకారంలో కలిసిపోతుంది. అయితే ఖచ్చితంగా ఓకారం ఏమి ఉండదు, ఓకారం ఉంటుందన్నమాట. ఆ నియమం ప్రకారం ఓకారం కలిసిపోతుంది. కలిసిపోయిందని తెలుసుకోవడం కొరికే అవగరిచిందని ఉపయోగిస్తాము. ఓకే, కోప్లస్ రామోయం. మహోదయ స్టెప్స్ చెప్పరా మహోదయ, కొద్దిగా రాసుకుంటాను. కహ ప్లస్ అపి, ఇది స్థితి మనకు. ఓకేనా? ఇప్పుడు దానికంటే కింది స్థితి రాసుకొని కహ ప్లస్ రు పెట్టుకోండి. కహ ప్లస్ రు, కహ ప్లస్ రు ప్లస్ అపి. కా ప్లస్ కా పక్కనే స్పేస్ ఇచ్చి రు పెట్టుకోండి. కా రు ప్లస్ అపి. కా రు అంటే విసర్గ స్థానం రు పెట్టుకుంటాను. కా స్పేస్ ఇచ్చి రు ప్లస్ అపి, మళ్ళీ దాని కింద రాసుకోండి. కా రు స్థానం ఊ వచ్చిందన్నమాట మన ఈ సూత్రం ప్రకారంగా. కా ఊ ప్లస్ అపి, కా ఊ ప్లస్ అపి. తర్వాత కా ఊ రెండు కలిసి కదా, కాలో ఉండే అకారం పక్కన ఉకారం, అందుకే ఆద్గుణ వస్తున్నాం. దానికి ఎదురుగా ఆద్గుణ రాసుకొని సూత్రం పెట్టుకోండి ఆద్గుణ ప్రకారంగా. అప్పుడు కో అయిపోతుంది కింద. కా ఊ అపి కదా, మళ్ళీ కిందికి వచ్చే స్టెప్ ఏమవుతుంది? కో అపి, కో ప్లస్ అపి, కో ప్లస్ అపి. తర్వాత దానికి ఎదురుగా రాసుకోండి ఏంగ పదాంతాదతి, 103వ సూత్రం, 103వ నియమం ప్రకారంగా ఏంగ పదాంతాదతి. అప్పుడు కోపి, కో పక్కన అపిలో ఉండే అకాన్ని అవగతిని రాస్తాం. కోపి అంటే సైలెంట్ అయిపోతే పి ఒకటి రాస్తాం, కోపి అని చెప్పి. అది అంతిమ స్టెప్. అలాగే అన్ని చోట్ల తీసుకోవాలి. ధన్యవాదం మహోదయ్. ధన్యవాదాలు. అలాగే రామోయం, ఈశ్వరోయం ఎన్ని రాసుకోవాలి. 100 శబ్దాలు ఇక్కడ మనకి ఎక్కువ, ఈ సంధి సూత్రాలు ఎక్కువ కనిపిస్తుంటామంట. కానీ అలాగే విడి తీసుకొని చెప్పుకోవాలి. కాబట్టి సింపుల్ గా రెండు అకారముల మధ్య ఉన్నటువంటి రేపానికి ఉకారం వస్తుంది. ఉకారం రాగానే ఆద్గుణ వచ్చేసి ఓకారం చేస్తుంది. ఓకారం రాగానే మళ్ళీ పక్కన ఆ ఉంది కాబట్టి అది పూర్వరూపం అయిపోతుంది, అంటే పూర్వంలో కలిసిపోతుంది. కలిసిపోయి తెలుసుకోవడం కొరకే అవగృతిని ఉపయోగిస్తాం. ఇది ఈ సూత్రం యొక్క అభిప్రాయం. వస్తుంది. తర్వాత హసిచ వస్తుందన్నమాట. హసిచ వచ్చినప్పుడు అక్కడ కొంచెం భిన్నంగా మారుతుంది. అక్కడ ఏంగ పదాంతరతి రాదనమాట. వస్తూ అది తర్వాత వస్తుంది చెప్తాం. అసలు ఈ రకంగా మనం ఈ సంధి సూత్రాలు చెప్పుకున్నాం. దీంట్లో 134 కొన్ని నియమాలు ఉన్నాయి, అది కూడా నేను కొంచెం తర్వాత చెప్తాను. ఇప్పుడు వాక్యాలు రాసుకోండి. అభ్యాసం కొన్ని వాక్యాలు రాసుకోండి. తెలుగు వాక్యం సంస్కృతంలో అనువదించండి. తెలుగు వాక్యాలు సంస్కృతంలో అనువదించండి. అందులో కా రాసుకోండి. కాలేటివి సంఖ్యాయే, సంఖ్యలను ఉపయోగించి వాక్య నిర్మాణం. సంఖ్యలను ఉపయోగించి వాక్య నిర్మాణం. నీటి రాసుకోండి వాక్యాలు. సంఖ్యలను ఉపయోగించి వాక్య నిర్మాణం రాసుకోండి. మొట్టమొదటి వాక్యం
దేవతలు దేవతలు మరియు దేవతలు కామ తల్లిదండ్రులు దేవతలు మరియు తల్లిదండ్రులు మనుష్యులు కామ భిక్షకులు మరియు అతిథులు అంటే ఎవరికైతే తిథి ఉండదో అని అతిథి అంటాం. అంటే రావడానికి తిథి లేకుండా ఎప్పుడంటే ఎప్పుడు రావచ్చు అన్నమాట. అతిథులు. ఈ ఐదుగురికి పూజ చేస్తున్నటువంటి వ్యక్తి కీర్తిని పొందుతాడు. ఈ ఐదుగురిని పూజిస్తున్నటువంటి వ్యక్తి కీర్తిని పొందుతాడు. దేవతలు, తల్లిదండ్రులు, మనుష్యులు, భిక్షకులు, అతిథులు. ఈ ఐదుగురిని పూజించేటువంటి వ్యక్తి కీర్తిని పొందుతాడు. ఈ ఐదుగురిని పూజించేటువంటి వ్యక్తి కీర్తిని అంటే యశస్సును పొందుతాడు. కీర్తిని పొందుతాడు. కీర్తి అనే యశస్సు అనేది రెండో ఒకటే. కాబట్టి మనం ఎప్పటికైనా ఈ దేవతలకు కానీ తల్లిదండ్రులకు కానీ మనుషులకు కానీ మనం పూజిస్తూ ఉండాలి. అలా పూజించే వ్యక్తి యశస్సును ఖచ్చితంగా పొందుతాడు. కాబట్టి మనం దీని వాక్యాన్ని బట్టి కూడా మనం దేవతలను ఎలా పూజిస్తాము, సత్కరిస్తూ ఉంటాం. కానీ కేవలం పూర్తిగా ఆ స్థాయిలో కానీ ఆచరణాత్మకంగా ఉండాలన్నమాట. పూజించడం అంటే ఏమిటి? పూజించడం అంటే సత్కరించడం అంటే గౌరవించడం, వాళ్ళు చెప్పినట్టుగా ఆచరించడం, దాన్ని పూజ అంటాం. వాస్తవంగా పూజ అంటే ఏమిటి? ఆ గురువులు చెప్పింది, పెద్దలు చెప్పింది, మనకు హితైషులు చెప్పింది ఏదైతే ఉందో వాళ్ళు చెప్పినట్టుగా ఆచరించడమే నిజమైన పూజ. పూజ అంటే మనం పుష్పాలు, కొబ్బరికాయలు అక్కడ లేదా నైవేద్యాలు పెట్టేసి వచ్చి రావడం కాదు. ఆ గురువులు, మన దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ అడుగుజాడలు నడిచారో వాళ్ళు చెప్పిన విధంగా ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా మనం ఆచరించినప్పుడు నిజమైన పూజగా భావించబడుతుంది. కేవలం మనం అలా వెళ్తూ వస్తూ పోతున్నాం అంటే మనం ఎక్కడ ఉన్నారో అక్కడే ఉంటాం, ముందుకు వెళ్ళామన్నమాట. పూజ చేసినప్పుడు అంటే పూజ చేసామనుకుంటాం, మళ్ళీ కర్మలు అలాగే ఉంటాయి. అంటే మనకు అధర్మమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఇంకా వ్యక్తిగతమైనటువంటి ధర్మ విరుద్ధమైన కర్మలు ఏవైతే ఉన్నాయో, రాగము, ద్వేషము, ఈర్ష్య ఇటువంటివి ఏవైతే ఉన్నాయో, వ్యసనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం అక్కడికక్కడే ఉండిపోతాం. మనకు వృద్ధి జరగదు. పూజ చేస్తున్నామంటే మనలో ఇవన్నీ మార్పు రావాలి, వాటిని ఆచరించాలి. అప్పుడే ఈ వాక్యము సార్థకం అవుతుంది అన్నమాట. నేను రోజు పూజ చేస్తున్నాను, నా కీర్తి యశస్సులే అంటే రోజు పూజ చేస్తున్నారు. చాలా మంది అధర్మాత్మ కూడా రోజు గుడికి వెళ్ళి ఏదో పూజ చేస్తూ ఉంటారన్నమాట, దాని దక్షిణ కూడా చేస్తూ ఉంటారన్నమాట. కానీ ఎప్పుడు వస్తే ఒక అవకాశం వచ్చినప్పుడు మనకు కొంత కనిపించేంత వరకు బాగానే ఉంటుంది, యశస్సును పొందుతూ ఉంటారు. తర్వాత అధర్మ విషయం తెలిసినప్పుడు అది అపకీర్తి అనేది అంతతోగత సమూలంగా నష్టం చేస్తుందన్నమాట. ఫస్ట్ మొత్తానికి ఈ ఐదుగురిని పూజించే వ్యక్తి ఎప్పటికైనా జీవితంలో కీర్తిని పొందుతాడు. ఇది తథ్యం, యథార్థం. నెక్స్ట్ రెండో వాక్యం చూడండి. మిత్రుడు, అమిత్రుడు, మిత్రత లేనివాడు అనమాట. అమిత్రుడు, మధ్యస్థుడు, ఆశ్రితుడు మరియు ఆశ్రయదాత. ఈ ఐదు నువ్వు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడికి నీతో వస్తాయి. ఈ ఐదుగురు నీవు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ నీతోటి వస్తాయి. నువ్వు ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడికి నీతోటి వస్తాయి. ఈ ఐదుగురు నువ్వు ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడికి నీతోటి వస్తాడు నాయన. ఇప్పుడు వ్యక్తులు రూపం తీసుకున్నా నీతోటి అక్కడికి వస్తాడు. ఈ ఐదుగురు
ఈ ఐదుగురు నువ్వు ఎక్కడ వెళ్ళినా కూడా అక్కడకు నీతోటి వస్తారు. ఇక్కడ భావార్థం తీసుకోవాలి. అక్కడకు నీతోటి వస్తారు అంటే ఇక్కడ ఒక తాత్పర్యాత్మక తీసుకున్నట్లయితే రాశారు కదా, నీతోటి వస్తారు అంటే మనం ఎక్కడైనా స్థానం మారినప్పుడు అక్కడ మనకు మిత్రులు ఉంటారు, కొందరు శత్రువులు ఉంటారు. అమిత్రులు శత్రువు అనమాట. మధ్యస్థులు ఉంటారు, ఆశ్రయించిన వాళ్ళు ఉంటారు, ఆశ్రయ దాతలు ఉంటారు. అంటే అన్ని రకాల వ్యక్తులు మనకు ఎక్కడ పోయినా అక్కడ కనిపిస్తూ ఉంటుందండి. ఎక్కడ పోయినా కూడా మనకు అక్కడ కనిపిస్తుంది. మనం అనుకుంటాం నేను ఇక్కడ ఈ స్థానం వదిలివేస్తే ఎక్కడికైనా వెళ్ళిపోతున్నా, నాకు ప్రశాంతంగా ఉంటుందో, నాకు అడ్డంకులు ఉండవు, ఏమి లేవు అనుకుంటాం. ఎక్కడ మిత్రులు ఉంటారు, నీకు శత్రువులు ఉంటారు, నేను ఉపేక్షించే వాళ్ళు ఉంటారు, నీకు సహాయం చేసే వాళ్ళు ఉంటారు. అన్ని రకాల వ్యక్తులు నీకు ఖచ్చితంగా కనిపిస్తారు. అందులో మనకి ఒక 5 లక్షణాలు చెప్పుకుంటున్నాం ఇక్కడ. మిత్రుడు, అమిత్రుడు, శత్రువు, మధ్యస్థుడు ఉంటాడు. సరే, సామాన్యంగా నీకు హాని కలిగించడు, నీకు లాభం కలిగించడు, తటస్థంగా ఉంటాడు అనమాట. ఉపేక్ష భావంతో ఉంటాడు అనమాట. అలాగే ఆశ్రయించి ఉంటాడు అనమాట. ఆశ్రితుడు, నిన్ను ఆశ్రయించిన వాళ్ళు ఉంటారు అనమాట. అలాగే ఆశ్రయ దాత కూడా ఉంటాడు, నీకు ఆశ్రయించే దాత కూడా ఉంటుంది అనమాట. అంటే ఆశ్రయం ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఆశ్రయ దాతలు కూడా ఉంటారు. అలాగే అన్ని రకాల వ్యక్తులు ఉంటుంది అనమాట. కాబట్టి మనకు అలా పోతే అన్ని చోట్ల నాకు అక్కడ ఇక్కడ వెళ్ళిపోయాం కదా, నాకు శత్రువు ఉండనుకోదు. ఎక్కడ పోయినా శత్రువు, మిత్రువు, వీళ్ళు ఉపేక్షించే వాళ్ళు, వీళ్ళు ఎప్పుడు ఖచ్చితంగా ఉంటారు ఎక్కడ పోయినా కూడా. కానీ వాటికి సమాధానం మనం ఎక్కడ పోయినా మన కుశలతాపూర్వకంగా మన కర్తవ్య కర్మలను ఆచరించుకుంటూ మన న్యాయబద్ధంగా ధర్మబద్ధమైన జీవనం గడుపుకుంటూ మనం వాటిని ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళాలన్నమాట. కానీ మనం ఏ రకంగా ఉండాలో ఆ రకమైనటువంటి లౌకిక వ్యవహారంతో, లోక కుశలతాపూర్వకంగా లౌకిక వ్యవహారం తెలుసుకొని ఆ రకమైన వ్యవహారంతో మనం ముందుకు వెళ్తూ ఉండాలి. ఆ సందర్భంలో ఈ వాక్యం తీసుకోవచ్చు అనమాట. అందుకే ఈ 3 మిత్రులు, అమిత్రులు, మాధేస్థ అంటే మధ్యస్థులు, అలాగే మధ్యస్థానే ఉంది మహోదయ. మధ్యస్థ అంటే మధ్యస్థులు అంటే మనకు అటు కాకుండా అన్నమాట. ఆ మిత్రుడు కాదు, శత్రువు కాదు. అతను నాకు మిత్రుడు కూడా కాదు, శత్రువుడు కాదు, మధ్యస్థంగా ఉంటాడు అంతే. పలికిస్తే పలికడం, లేదంటే లేదంతే. ఎంత అవసరం అంతే. అలాగా కొంత ఆశ్రయం ఇచ్చేవాడు ఉంటారు. ఆశ్రితుడు, ఆశ్రయం ఇచ్చేవాడు, ఆశ్రయం తీసుకునేవాడు ఉండొచ్చు, ఆశ్రయం దాత ఉండొచ్చు, ఆశ్రయం గ్రహించే వ్యక్తి ఉండొచ్చు, ఇచ్చే వ్యక్తి ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. ఈ రకంగా ఈ 5 వ్యక్తి ఎక్కడికి వెళ్ళినా కూడా వాటితో పాటు వస్తారనమాట. అందరూ ఉంటారన్నమాట. మిత్రులు, అమిత్రులు, మధ్యస్థులు, ఆశ్రితులు మరియు ఆశ్రయదాతలు, ఈ ఐదుగురు మీరు ఎక్కడికి వెళితే అక్కడికి మీ వెంట వస్తారు. ఈ 5 మీరు ఎక్కడికి వెళ్తే, లేదా నువ్వు ఎక్కడికి వెళ్తే గౌరవంగా ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్తే అని చెప్పాను. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి మీ వెంట వస్తారు, మీ వెంటే వస్తారు, లేదా మీ వెంటే ఉంటారు. ఎలాగైనా రాసుకోవచ్చు. ఓకేనా? ఉత్తమం. నెక్స్ట్ చూడండి, ఒక వాక్యం ఇక్కడ మనకు ఈ అభ్యాసంలో మనం ఏమిటో వాక్యాలు చెప్పుకున్నామంటే అక్కడ మనకి విద్వాంసులు విశేషంగా శ్లోకాల్లో ఉన్నటువంటి, అంటే మనకు లౌకిక వ్యవహారంతో ముడిపడినటువంటి శ్లోకాల యొక్క అంశాలను తీసుకొని విశేషంగా వెతికి ఇక్కడ దానికి మనకు ఈ వాక్యాలు చదువుకున్నప్పుడు మనకు అది ఉపయుక్తంగా ఉండాలని చెప్పి లౌకిక వ్యవహారంతో కూడుకున్నటువంటి మంచి మంచి కొటేషన్ రూపంలో కోట్ చేసుకునే వాక్యాలను మనకి ఇక్కడ ఇవ్వబడ్డాయండి. ప్రతిదీ కూడా శ్లోకానికి సంబంధించిన వాక్యాలు అన్నమాట. కాబట్టి మనకు అన్ని కూడా ఉపయోగపడే వాక్యం ఒక రకంగా మనకు. 3వ వాక్యం రాసుకోండి. ఇక్కడ ఒక మంచి వాక్యం వస్తుంది. ఇక్కడ ఐశ్వర్యాన్ని ఇష్టపడేటువంటి మనుషులకు ఈ 6 దోషాలను వదిలివేయాలి. ఐశ్వర్యమును ఇష్టపడేటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో, ఐశ్వర్యాన్ని ఇష్టపడేటువంటి మనుషులు అంటే ధనాన్ని ఇష్టపడేటువంటి మనుషులు ఈ 6 దోషాలను వదిలిపెట్టాలి. ఇక్కడ ఐశ్వర్యం అంటే ధనమే కాదండి, ధనం ఒకటే కాదు, విద్య వస్తుంది, అన్ని ఏదైనా తీసుకోవచ్చు. మనకు ఐశ్వర్యం సంపూర్ణ ఐశ్వర్యం అంటే ఒక వ్యక్తికి సుఖానికి కావాల్సినటువంటి, సంతోషానికి కావాల్సినటువంటి
ఆనందానికి కావాల్సినటువంటి జీవన విధాన్ని సక్రమంగా గడపడం కొరకు కావాల్సినటువంటి సామర్థ్యం సంపాదించుకోవాలంటే ఈ 6 లక్షలు అన్ని చోట్ల వర్తిస్తాయి అన్నమాట. అస్తు. ఐశ్వర్యాన్ని ఇష్టపడేటువంటి వ్యక్తికి ఈ 6 గుణాలను ఈ 6 దోషాలను వదిలివేయాలి. నేను గుణాలను చెప్పాను, ఇక్కడ దోషాలను చెప్పాను, వ్యక్తి అని చెప్పాను. వ్యక్తి అనే మనిషి అనేది రెండు ఒకటే. ఓకేనా? ఐశ్వర్యం ఇష్టపడేటువంటి వ్యక్తి ఈ 6 దోషాలను వదిలిపెట్టాలి, లేదా మనుషులు ఈ 6 దోషాలను వదిలిపెట్టాలి. ఎలాగ రాసుకోండి, తాత్పర్యం మీకు తెలిసింది కదా. అవి ఏంటో రాసుకోండి. నిద్ర, తంద్ర, బద్ధకం. తంద్రలో బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు నిద్రపోతుంటాం, నిద్ర వేసినప్పుడు బద్ధకంగా ఉంటామన్నమాట. తంద్ర. అలాగే భయము, నిద్రను వదిలిపెట్టాలి. తంద్ర, బద్ధకాన్ని వదిలిపెట్టాలి. భయం కూడా ఉండకూడదు, భయాన్ని వదిలిపెట్టాలి. క్రోధం అసలు ఉండకూడదు. జీవితంలో ఉన్నతిని పొందాలంటే, ఐశ్వర్యాన్ని పొందాలంటే ఈ 6 దోషాలు ఉండకూడదు. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తున్నాను, పిల్లలకి కాదు పెద్దలకి, అందరికీ వర్తిస్తున్నామంట. ఆబాల వృద్ధం, క్రోధము. మరియు ఆలస్యం ఉండకూడదు, ప్రమాదం ఉండకూడదు. ఆలస్యం మరియు దీర్ఘసూత్రత. ఏంటి? దీర్ఘసూత్రత అంటే ఏంటి? ఏ పని ఎంత టైం చేయాలో అంత టైం చేస్తే బాగుంటుంది. టైం దాటి చేసామనుకోండి, దీర్ఘంగా చెప్పామనుకోండి, టైం దాటిపోయినా అతను ఉపయోగం ఉండాలి. దీర్ఘసూత్రత ఉండకూడదు అనమాట. సమయానుగుణంగా ఉండాలన్నమాట, లిమిట్లో ఉండాలి. లిమిట్ దాటిపోయినా అనుకోండి, దానికి అంత ప్రాబల్యం ఉండదు, దానికి అంత శక్తి ఉండదు, దానికి అంత గౌరవం ఉండదు అన్నమాట. అందుకే సమయానుగుణంగా, సమయం లోపల, అవధి లోపల ఉంటే దానికి ఒక గౌరవం ఉంటున్నాడు. దాటిందా దీర్ఘసూత్రత, ఇది అవుతుంది. నేను ఒక వాక్యం చెప్తున్నాం, ఆగిపోతున్నాం, ఇంకొక వాక్యం చెప్తున్నా, ఆగిపోతున్నాం. అలా పదానికి మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకోండి, దానికి బలం ఉండదు అన్నమాట. ఆ వాక్యార్థానికి అంత ప్రాబల్యం ఉండదు అన్నమాట. అట్లా దీర్ఘంగా ఉండకూడదు. అంటే మనం చేసే పనులు కూడా కొంచెం దీర్ఘంగా ఉండకూడదు, టయానికి అనుగుణంగా వెళ్ళిపోతున్నాడు. ఏ పని చేసినా కూడా సమయానుగుణంగా ఉండాలి. ఈ 6 దోషాలను ఎవరైతే వదిలేస్తారో వాళ్ళ జీవితంలో ఉన్నతిని పొందుతారు. ఓకేనా? ఐశ్వర్యాన్ని పొందుతారు, విద్యను పొందుతారు, అన్ని కూడా పొందుతారు. ఏది కావాలంటే, ఏం అవ్వాలనుకుంటున్నారో లక్ష్యం, ఏ లక్ష్యం వైపు వెళ్ళాలనుకుంటే ఆ లక్ష్యాన్ని పొందగలుగుతామట. అంటే మొత్తానికి ఉన్నతిని పొందుతాడు. అస్తు. అలాగే 4వ వాక్యం, ఈ 6 గుణాలను మనుషులు ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. ఈ 6 గుణాలు చెప్పి, దోషాలు చెప్పుకున్నాం ఇక్కడ, వదిలివేయాలని చెప్పి, ఈ 6 గుణాలను మనుషులు ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. ఈ 6 గుణాలను మనుషులు ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. ఈ 6 గుణాలను మనుషులు ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. ఏంటండి? వదిలిపెట్టాలి కదండి. గుణాలను వదిలిపెట్టాలన్నా? అదే మరి నిద్ర, బద్ధకం చెప్పారు కదా. అవిగా ఇది 2వ వాక్యం, నెక్స్ట్ వాక్యం, దాని దాటలేము. అక్కడ మటుకు వదిలిపెట్టాలి. ఇక్కడ అక్కడ దోషాన్ని వదిలిపెట్టాలి, గుణాన్ని వదిలిపెట్టకూడదు. అక్కడ గుణాలు 6 చెప్పా, దోషాలు 6 చెప్పుకున్నా, గుణాలు కూడా 6 చెప్పుకుంటున్నామట. ఓకే. ఈ 6 గుణాలను మనుషులు ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. అంటే ఐశ్వర్యం ఇష్టపడేటువంటి వ్యక్తి, అది కూడా చెప్పుకోవద్దు, దీనికి యాడ్ చేసుకోవద్దు. ఐశ్వర్యం ఇష్టపడేటువంటి వ్యక్తి లేదా మనుషులు ఈ 6 గుణాలను ఎప్పుడు కూడా వదిలిపెట్టకూడదు. అవి ఏంటి రాసుకున్నాడు. సత్యము, దానము, అనాలస్యము. అంటే ఎప్పుడు యాక్టివ్గా ఉంటాం, ఆ స్థితి అలా ఉంచుకోవాలి. ఆలస్యంగా, అనాలస్యంగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటాం. అనాలస్యము, అనసూయ. అంటే నేను అసూయ ఉండదు ఎప్పుడు. ఏమున్నా అంటే ఏదైనా సందర్భం ఏదైనా ఒక మాట అనుకున్నా మళ్ళీ ఈర్ష్య, ద్వేషం, అసూయ ఉండేవంట. అనసూయ, అనాలస్యము, అనసూయ. అంటే అసూయ నీలో ఉండదు ఎప్పుడు కూడా, అసూయ నీలో ఎప్పుడు ఉండదు అనమాట. ఆ గుణం అనమాట, ఆ గుణం వదిలిపెట్టకూడదు. క్షమాగుణం కూడా వదిలిపెట్టకూడదు. క్షమ మరియు ధైర్యము. కాబట్టి ఏ వ్యక్తి అయినా సరే జీవితంలో ఐశ్వర్యాన్ని పొందాలన్నా, ఉన్నతిని పొందాలన్నా సత్య మార్గాన్ని, సత్యవచనాన్ని వదిలిపెట్టకూడదు. సత్యం చెప్పడం అనేది. దానగుణం కూడా మనలో, ఆ దానగుణం ఏదైతే ఉందో ఆ గుణాన్ని వదిలిపెట్టకూడదు.
ఆలస్య అనేది మనలో ఎప్పుడు కూడా ఉండకూడదు అనమాట. అనాలస్యంగా ఎప్పుడు సమీప ఏదో చేస్తూ ఉంటాయి, నిరంతరంగా సక్రియంగా ఉంటాయన్నమాట. కొంతమంది పిల్లలు చూస్తుంటండి, బద్ధకంగా ఉంటుంది, పడుకో ఉంటుంది, లేదు ఏదో ఒకటి చెప్తే చేస్తూ లేదు ఏది సక్రియంగా ఉండదన్నమాట. కొందరు పిల్లలు ఎప్పుడు చురుకుతనం కనిపిస్తున్నారు, స్ఫూర్తి ఏదో ఒకటి చేస్తుండే, ఖాళీ కూర్చుందన్నమాట. అటువంటి స్థితి ఉండాలన్నమాట. ఆలస్య స్థితి ఉండాలి, ఇప్పుడు యాక్టివ్గా ఉంటాయన్నమాట. అనాలస్యము ఇది కూడా గుణం అనమాట. అలా కొంతమంది పిల్లల్లో మనకు కనిపిస్తుంటుంది. కొంత పిల్లలు బద్ధకంగా అవకాశం దొరికితే పడుకుందామా, లేదంటే ఖాళీ కూర్చుందామా, లేదంటే చేద్దామా అంటే పని పాటలకు కూర్చోడం, అలా ఉండకూడదు. ఏదో ఒకటి సక్రియంగా బుద్ధి పనిచేస్తుండాలి, నిరంతరం కొనసాగుతూ ఉండాలి. అది అనాలస్యము. ఓకే. అదే అసూయ కూడా ఉండదు. ఒక్కోసారి మనకు రాగద్వేషం ఉత్పన్నం వలన కొట్టుకోవడం వలన, తిట్టుకోవడం వలన ఇంకోటి అసూయ ఏర్పడుతున్నాడు ఉన్నతిని చూసి, అది కూడా మనం ఉండకూడదు. అలాగే క్షమ అనే గుణం ఎప్పుడు కూడా ఉండాలి. క్షమాగుణం అంటే క్షమించే గుణం ఉండాలి అనమాట. అలాగే నన్ను ఒక మాట అన్నాడు, నేను అదే మనసులో పెట్టుకుని మాటికి దాన్ని గుర్తు చేసుకుని రిపీట్ చేస్తుంటే ఏమవుతుంది, అది మనకి జరిగిపోయింది అన్న మాట రాదనమాట, దాన్ని క్షమించేయాలన్నమాట. ఓకేనా. అలా క్షమాగుణం ఉండాలి, ధైర్య గుణం కూడా ఉండాలి. ఈ గుణాలు ఎప్పుడు వదిలిపెట్టకూడదు. కాబట్టి ఈ రకంగా మనం ఈ వాక్యాన్ని తీసుకోవాలంటే, ఐశ్వర్యం కోరుకునే వారు ఏదైనా కానీ ఈ 6 వదిలిపెట్టకూడదు. ఐశ్వర్యం కోరుకునేవారు ఈ 6 గుణాలను వదిలిపెట్టకూడదు. సత్యము, దానము, అనాలస్యము, అనసూయ, క్షమ మరియు ధృతి, ఇవి మనం వదిలిపెట్టకూడదు. ఇవి మనం 4వ వాక్యం కింద రాసుకున్నాం. ఇంకా మిగిలిన వాక్యాలు ఉన్నాయి, అవి ఏంటో మనం రేపు చెప్పుకుందాంలేండి. అస్తు. ఏమైనా సందేహాలతో రేపు చూద్దాం. శాంతి పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ.